ఒక వచనం చదువుకుని దేవుడు మనల్ని లోతులోకి తీసుకెళ్లాలని ప్రార్థనాపూర్వకంగా మనం ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యంలో లోతుల్లోనికి ప్రవేశించబోచుండగా మనుష్య జ్ఞానంతో కాకుండా మీ యొక్క నడిపింపు చేత ఈ మాటలు విని నేర్చుకున్నటకు, తద్వారా అమలుపరచుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మన జీవితానికి ఎంతో మేలు చేసేవి, మన జీవితాలలో మార్పును కలుగజేసేవి. ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా తీర్చబడాలి అని అంటే దేవుడిచ్చినటువంటి ఈ గ్రంథంను చదువుతూ దాని ప్రకారంగా మన జీవితాలను మార్చుకోవటం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధి. ఈ మధ్యకాలంలో మదర్స్ డే సందర్భంగా తల్లిని ఎలా సన్మానించాలి, గౌరవించాలి అనే విషయాలు విన్నా, మీకు గుర్తుంటే. భవిష్యత్ కాలంలో ఫాదర్స్ డే వచ్చినప్పుడు తండ్రిని పిల్లలు ఏ విధంగా సన్మానించాలి అనే విషయాన్ని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి తిరిగి భవిష్యత్తులో జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈరోజు దేవుడు మనిషిని భూమి మీదకి పంపించినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను భూమి మీదకి పంపించాడు. వీరిద్దరూ ఏ రీతిగా జీవిస్తే భూమి మీద దేవునికి మహిమ కలుగుతుందో దాని గురించి మనము తెలుసుకొని దీనికి ఆత్మీయంగా దేవునికి మానవ జాతికి ఉన్నటువంటి బాంధవ్యం గురించి మనం ఆలోచించాలి. సాధారణంగా దేవుడు వేటినైతే ఘనంగా చూస్తాడో ఆ ఘనంగా చూసే ఆ స్థితి సమాజంలో సాతానుడు అల్లరిపాలు చేస్తుంటాడు. దేవుని దృష్టిలో ఘనమైనది సాతాను దృష్టిలో దేవుని ఘనమైన స్థితిని పాడు చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు ఎప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 4వ వచనం గురించి, సాధారణంగా వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు స్టేజ్ మీద ఎప్పుడెప్పుడు వీరు తాళి కడతారు, పూలమాలలు ఎప్పుడు మార్చుకుంటారు, ఎప్పుడైపోతుంది అన్న ఆతురత ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడడానికి సమయం సరిపోదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఈ రీతిగా మాట్లాడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తుంటాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి క్రింద ఫుట్ నోట్లో వివాహము అందరిలో ఘనమైనది అని చెప్పాడు. ఎప్పుడైతే ఘనమైనదిగా దేవుడు దీనిని చూస్తున్నాడో, ప్రపంచంలో ఎక్కువ జోకులు దేని మీద నడుస్తుంటాయంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ మీద జోకులు, నవ్వుల పాలు, ఎక్కువగా జోకులు వేసుకుంటూ
అలా నవ్వు హేళనగా జీవితం సాగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, పురుషులు ఉద్యోగాలు చేస్తూ చాలా రోజులు ఉద్యోగ బాధ్యతలను బట్టి దూరంగా ఉండటం, సెలవు తీసుకొని ఇక్కడికి రావటం, కుటుంబం దగ్గరికి వచ్చాను అని మా వారు వచ్చారు, మా నాన్న వచ్చారు, నేను నా బిడ్డల దగ్గరికి వచ్చాను, మా భార్య దగ్గరికి వచ్చాను అనే ఆ సంతోషం కొందరు ఇళ్లలో ఉండవచ్చు. మరికొందరు ఇళ్లలో ఈయన ఎందుకన్నా వచ్చాడబ్బా, ఇంకొద్ది రోజులు అక్కడే ఉండింటే బాగుంటుండే అనే అభిప్రాయం కూడా ఉండవచ్చు. ఎందుకు ఇలాంటి రెండవ రకమైన అభిప్రాయం వస్తుంది అని ఆలోచిస్తే, భార్యను కానీ కుటుంబాన్ని కానీ ఏ రీతిగా ప్రేమించవలనో, ఏ రీతిగా కుటుంబాన్ని దేవుని యందు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన, అవగాహన లేని వాళ్ళు ఇలాంటి తప్పిదాలు, పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, సర్వసాధారణంగా కుటుంబ జీవితంలో సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చూసారా, 22వ వచనం, సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికాను. పురుషుని జీవితంలో జీవిత భాగస్వామిగా స్త్రీ రావటం అది పురుషునికి మేలట, మేలు. ఆ మేలు ఎలాంటిది అనంటే, యెహోవా వలన అనుగ్రహం పొందినవాడట. యెహోవా వలన, దేవుని వలన అనుగ్రహం పొందినవాడు భార్య అనే మేలును పొందుకుంటాడట. భార్య భర్తకు బానిస కాదు, భార్య భర్తకు మేలు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇలా భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ మొదట పురుషుణ్ణి చేశాడు కనుక ఈరోజు పురుషుని గురించే మాట్లాడుకుందాం. తర్వాత స్త్రీని చేశాడు కనుక ప్రభు చిత్తమైతే వచ్చే వారాలలో భవిష్యత్తులో స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంతా ఆత్మ సంబంధమైన భార్యాభర్తల గురించి, అలానే కుటుంబంలో ఉన్న భార్యాభర్తల గురించి జాగ్రత్తగా విందాం. భర్త గురించి విందాం ఈరోజు మన ఫోకస్ అంతా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలకు ఏమో చదివారు. ఇది 3వ అధ్యాయం. సంఘాలలో కూడా ఎప్పుడైతే ఈ వివాహం గురించి కానీ, భార్య భర్తల గురించి ఒక సందేశం ఏదైనా వస్తుంది అని అంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకోం మనం. మళ్ళీ చాలా మామూలే, మా ఇంట్లో మా ఆవిడ ఇలానే ఉంటుంది, మా ఇంట్లో మా ఆయన ఇలానే ఉంటాడు అని మన జ్ఞాపకాలు గుర్తొస్తూ దాన్ని చాలా చులకనగా తీసుకుంటుంటాం. వాస్తవానికి దేవుడు మనిషిని చేసినప్పుడు వారిని భార్యాభర్తలుగా చేశాడు. ఏ పెద్ద మగనో, చిన్న మగనో, మామయ్యలాగనో, చిన్నాన్న, పెద్దనాన్న అలాంటి బాంధవ్యాలతో ప్రారంభించలేదు మానవ బాంధవ్యాన్ని. అలా చేసిన దేవుడు దానిని ఘనమైనది అని చూస్తున్నాడు, ఘనమైనదిగా చూస్తున్నాడు. ఘనమైనదిగా చూడటంతో పాటుగా సృష్టినంతటిని పూర్తి చేసిన తర్వాత ఇది చాలా మంచిది అని చూశాడు. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడను అని ఉంటుంది వాక్యం. దేవుడు దేనినైతే చాలా మంచిదిగా చేశాడో సమాజం దానిని సాతానుతో స్నేహం చేసి ఆ సంబంధాన్ని చాలా దెబ్బతీసుకుంటుంది. 3వ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 7వ వచనంలో, అటువలనే పురుషులారా అటువలనే పురుషులారా జీవము అను, దాని మీనింగ్ అది కలిసి ఉన్న జీవమను అని పైకి చదువుకుంటూ వెళ్ళిపోయేది కాదు. అది
జీవము ప్లస్ అను సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు గ్రామర్లో ఆ ఈ ఊరులు పరంబగునప్పుడు అవి సవర్ణ దీర్ఘ సంధిగా ఉంటుందని ఎక్కడో ఎప్పుడో చదువుకున్నాను చిన్నప్పుడు, తెలుగు గ్రామర్ అది. ఓకే, అటువలనే పురుషులారా జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం విందాం జాగ్రత్తగా. ఆ వచనం మీద మనం కొంచెం ఏకాగ్రత చూపిద్దాం ఈరోజు. పురుషులతో మాట్లాడుతున్నాడు దేవుడు. జీవం అనేది ఒకటి ఉంది, నిత్య జీవం. భూమి మీద ఎలాగైతే జీవితకాలం అంతా మీరిద్దరూ కలిసి ఉండాలో, కేవలం ఇక్కడ మాత్రమే కాదు, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. ఆ జీవము అనే కృపావరంలో మీ భార్యలు కూడా పాలిభాగస్తులు. అలాంటి పాలిభాగస్తులై ఉన్నారు కనుక చాలా సందర్భాలలో జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయం కావచ్చు, శరీరంలో ఉన్న బలంను, మాంసపు బలాన్ని బట్టి చూస్తే అన్ని విధాలుగా పురుషుడు స్త్రీ కంటే బలంగా ఉంటాడు. ఏదైనా బాధ, దుఃఖం కలిగిందనుకోండి, మొదట ఇంట్లో కన్నీళ్ళు వచ్చేది స్త్రీకి, పురుషునికి కాదు. పురుషుడు ఆలోచిస్తాడు. అలానే స్త్రీని నేను తక్కువ చేయట్లేదు. దేవుని సృష్టిలో స్త్రీ పురుషులు భాగం. ఆయన దాని గురించి మాట్లాడుతూ, నాయన అనేక విషయాలలో బలహీనంగా ఉన్న నీ భార్యను, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను నువ్వేం చేయాలంటే సన్మానించాలట. భార్యను సన్మానించాలే కానీ భార్యను అవమానించకూడదు. అది ఆ మాటలో ఉన్న భావం. ఒకవేళ హేళనగా, అవమానకరంగా భార్యను సమాజంలో ఏ భర్త అయినా పురుషుడు మాట్లాడితే, ఆ పురుషుడు ఒకవేళ దేవునికి ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడట. ఆ వచనంలో అదే, పురుషులారా మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు అనే మాట చూడండి. అక్కడ మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు. మందిరంలో సంఘ పెద్దగా, లేకపోతే ఎన్నో పాత్రలు ఏ విధంగా మనం పోషించవచ్చు, ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు. కానీ ఈ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అని అంటే దేవుడు కొన్ని చెక్ పాయింట్స్ పెడుతున్నాడు. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి రోడ్డు మార్గం ద్వారా ఏ చెన్నైయో బెంగళూరో వెళ్తున్నాడు అనుకుందాం. మార్గమధ్యంలో చాలా ఊర్లు దాటుకొని వెళ్ళాలి. షాద్నగరు, జడ్చర్ల, కర్నూలు, అనంతపూరు ఇవన్నీ దాటుకొని వెళ్తే అప్పుడు మనం బెంగళూరు అనే ప్రాంతానికి చేరుకుంటాం. మన గమ్యం అక్కడికి అనుకుందాం కొద్దిసేపు. అలానే మన ప్రార్థన కూడా పరలోకానికి చేరాలి అని అంటే మన ప్రార్థన పరలోకానికి చేరే ముందు దేవుడు ఇవన్నీ చెక్ చేస్తున్నాడట. ఇతనికి వివాహం అయిందా? ఓకే, వివాహం అయింది. అయితే నాకు మొరపెడుతున్నప్పుడు ఈ వ్యక్తి తన భార్యతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు? అనుమానిస్తున్నాడా, అవమానిస్తున్నాడా, లేకపోతే సన్మానిస్తున్నాడా? ఓకే, భార్యను సన్మానిస్తున్నాడు అనే విషయంలో ఈ పురుషుడు పాస్ అయ్యాడంటే ఒక స్టేషన్ దాటుకున్నట్లు. చాలా స్టేషన్లు దాటుకున్నాడని చెప్పాను, ఒక స్టేషన్ దాటుకున్నట్లు. ఈ 7వ వచనము పురుషుని జీవితంలో, వివాహమైన పురుషుని జీవితంలో చాలా విలువైనటువంటిది. నీ భార్య జీవమను కృపావరములో పాలిభాగస్తురాలని నువ్వు ఎరిగి ఆవిడ ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు. ఏదో తెలిసి తెలియకనో పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు, నువ్వు చెప్పినది చేయకపోవచ్చు. అసలు వాస్తవానికి ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిపోయినటువంటి వారు ఎప్పుడెప్పుడు వస్తారబ్బా అని ఇంట్లో భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు పురుషుని కొరకు.
లేకపోతే ఉదయం వెళ్ళిపోయినటువంటి వ్యక్తి సాయంత్రం ఎప్పుడు వస్తాడు, వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలే, ఆ తర్వాత మళ్ళీ నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ హడావిడిగా ఉదయమే వెళ్ళిపోవాలి. వచ్చిన కొన్ని మధుర క్షణాలు లేదా కొంచెం సమయం ఇంట్లో పురుషుడు సమాధానకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయకుండా ఇంట్లో గొడవలు అల్లర్లు చేసుకుంటూ పోయాడు అనుకోండి, ఇంతకాలం ఇన్ని మాసాలు ఇన్ని నెలలు ఈ వ్యక్తి కొరకు నేను ఎదురు చూసిండేది అనే అభిప్రాయం రాకూడదు ఇంట్లో. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు సంఘం అనే తన భార్య విషయంలో. సంఘం అనేది యేసు ప్రభువుకి జీవిత భాగస్వామి లేకపోతే భార్య అయితే, ఆ భార్య విషయంలో ప్రభువు ఎలా ప్రవర్తించాడు ఒక్కసారి ప్రభువుని చూడండి అని చెబుతోంది వాక్యం. వాక్యదానముగా ఎఫెసీ 5వ అధ్యాయం చూసాంగా. ఓ పురుషుడా, నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించుచున్నావో ఒకసారి ప్రభువుని చూడు, ప్రభు ప్రవర్తించిన తీరు చూడు ఒకసారి. యేసు ప్రభు ఎలా ప్రవర్తించాడు తన భార్య ఎడల, నీవు కూడా ఒక భర్తవైతే నీ భార్య ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు పరిశీలించుకో అని ఒక పరిశీలనగా క్రాస్ ఎగ్జామిన్ చేసుకోమంటున్నాడు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లోనే మనం ఈరోజు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. కొందరు మూర్ఖులు, ప్రియులారా దయచేసి గమనించండి, అక్కడ 2 ప్లూరల్ ఉంది కాబట్టి బ్రతికిపోయాం. కొందరు పురుషులారా అన్న పదాన్ని పక్కన పెట్టి మిగిలింది చదివారనుకోండి చాలా ప్రమాదం అయిపోతుంది. మీరును మీ భార్యలు ప్రేమించడం అంటే నువ్వు ఒక్క భార్యవే కదా, నాకు ఇంకో భార్యలు అని 2-3 అన్నారు కాబట్టి నేను ఇంకో 2వ వివాహం చేసుకుంటాను, 3వ వివాహం చేసుకుంటాను, నాకు ఇప్పుడు పురుషులారా అనే వచనంతో సంబంధం లేదు, ఆ మాటకు సంబంధం లేదు. ఆడ కామా ఉంది కనుక పక్కన పెట్టేసి మీరును మీ భార్యలు ప్రేమించుడి అని ఉంది వాక్యము. మీరును మీ భార్యను ప్రేమించుడి అని సింగులర్లో లేదు, బహువచనంతో ఉందని అపార్థం చేసుకుంటే కష్టం. కొన్ని సందర్భాల్లో వాక్యాలు ఎలాంటివంటే డిసెంబర్ 31 వాగ్దానాలు లాంటివి. అంటే ఎలాంటివి? మనకేవైతే బాగా నచ్చుతాయో, మనకేవైతే బాగా ఇష్టమో వాటన్నిటినీ పేపర్ ముక్కలు రాసుకొని వాటిని మాత్రమే నిన్ను గురించి నేను ఉద్దేశించిన సంగతులు గొప్పవి ఉన్నవి, తర్వాత నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు వర్ధిల్లెదరు, ఇలాంటివన్నీ రాసుకొని అవి మాత్రమే రాసుకుంటారు. బైబిల్లో నేను నీకు సమాధిని సిద్ధపరిచితిని అనేది కూడా ఉంటుంది. అది దొరకదు వాగ్దానంగా అది కనపడదు, అస్సలు కనపడదు. సమూయేలు గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక కారణాన్ని బట్టి మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు సౌలు గారితోనూ సౌలు గారి కుమారుడు యోనాతాను గారితోనూ సౌలు గారితో ప్రత్యేకంగా చెప్తాడు, నేను ఎక్కడున్నానో రేపు నువ్వు కూడా అక్కడే ఉంటావని అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను ఆల్రెడీ భూమిని విడిచిపెట్టా, రేపు నువ్వు కూడా నాతో ఉంటావు అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? టుమారో ఈజ్ ద లాస్ట్ డే ఫర్ యువర్ అంటున్నాడు అక్కడ. ఇలాంటివి మనకు వాగ్దానాల్లో కనపడవు. ఎలాగైతే మనకి ఇష్టమైన వాగ్దానాలు రాసుకుంటామో బైబిల్లో కూడా ఉన్న విషయాలు మన స్వార్థం కొరకు ఆ విధంగా మార్చుకుంటుంటాం. మనకు బాగా ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసుకొని చదువుకుంటుంటాం. చదువుదాం ఇప్పుడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎప్పుడు కూడా దేవుడు వీరిద్దరూ ఒకరికి ఒకరై ఉండాలే కానీ ఒకరికి ఇద్దరుగా, ఒకరికి ముగ్గురుగా, నలుగురుగా, 5 మందిగా దేవుడు ఒప్పుకోడు ఈ విషయాన్ని. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, మార్కు సువార్త 10:9లో దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. వచ్చేద్దాం తిరిగి ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభువుకి
సంఘము అను ఒకే ఒక భార్య ఉంది, సంఘములు అనే భార్య లేదు. అర్థమవుతుందా? సంఘము ఇట్ ఈస్ ఎ సింగులర్. పురుషుని ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో నాకు మరొక స్త్రీతో వివాహం కావాలి అని కోరుకోవడం కూడా తప్పు. బైబిల్ ఒప్పుకోదు ఈ విషయానికి. అది వివాహమే కాదు, బైబిల్ ప్రకారంగా అది వ్యభిచారం అవుతుంది. చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు సంపూర్ణంగా త్యాగమై కష్టపడినటువంటి నైజం కనపడుతుంది ప్రభువులో. నా భార్యను నేను ఎలాగైనా కాపాడుకోవాలి, బ్రతికించుకోవాలి అనే తాపత్రయం యేసు ప్రభులో కనబడుతోంది. అంతేగాని నా భార్యను నేను అవమానించాలి, హేళనగా మాట్లాడాలి. ఇంట్లో చాలా హేళనగా ఉండే వాతావరణాలు ఉంటాయి కొన్నింట్లో. ఏం చేస్తున్నావు, పిలుస్తున్నా ఇంకా రాలేదు, ఎట్లా మాట్లాడుతుంటారు స్త్రీలతో. నా భార్య కాబట్టి ఎట్లైనా పిలుస్తాను, నాకేంటి. పురుషుడు స్త్రీ మీద అధికారం కలిగి ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేయాలి అని ఆలోచిస్తే హస్బెండ్ అనే ఈ ఇంగ్లీష్ పదానికి బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. దయచేసి వీటి జ్ఞాపకం ఉంచుకోండి. హెచ్ అనే మొదటి అక్షరం, హస్బెండ్లో హెచ్ అంటే బీయింగ్ ఆనెస్ట్ టు యువర్ వైఫ్, భార్యకు నిజాయితీగా యథార్థంగా జీవించడం. హెచ్ అంటే ఆనెస్ట్, అట్ ద సేమ్ టైం సన్మానించు అనే పదం ఉందిగా పేతురు గారు రాసిన పత్రికలో. గౌరవించడం, ఆనర్. ఎ హస్బెండ్ ఆల్వేస్ honors his wife and at the same time he should be honest to his wife. Honest and honors. Honest అంటే అర్థం ఏంటి? నమ్మకంగా ఉండటం, నమ్మకంగా నిజాయితీగా యథార్థంగా జీవించటం తన స్త్రీకి. ఆ రీతిగా ప్రవర్తించకపోతే దేవుని దృష్టిలో దోషులం అవుతాం. లోకమంతటిని ప్రేమించాడు కనుక ఒక్క సంఘముగా చేయడానికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. నాకు కేవలం ఈ దేశ ప్రజలే ఇష్టము, ఆ దేశ ప్రజలు ఇష్టం లేదు అని చెప్పలేదు. హస్బెండ్లో హెచ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, పరీక్షించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తనను తాను పరీక్షించుకోవాలంట, తనను తాను పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో ప్రభు బల్లలో చేయి వేసేటప్పుడట తనను తాను పరీక్షించుకోవాలట. పరీక్షించుకోవడం అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అనేది ఎగ్జామిన్ చేసుకోవాలట, పరీక్షించుకోవాలి. దేవుని చిత్తం ఏమిటి? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అనేక ఆజ్ఞలలో మిక్కిలి బలహీనమైన ఘటమని నీ భార్యను నువ్వు ఎరిగి ఆవిడను సన్మానించని మాట కూడా ఆయన దాని విషయంలో పరీక్షించుకోవాలంటున్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాకవలను. ఈరోజు ఎవరైనా ఇంకా, ఈరోజు అంటే నా ఉద్దేశం ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒకవేళ ఇది రికార్డ్ అవుతుంది కనుక భవిష్యత్తులో ఎవరైనా ఆన్లైన్లో కూడా వింటూ ఉంటే, ప్రతి ఆదివారం మనం ప్రభు బల్లలో చేయి వేస్తున్నామంటే ఒకవేళ భార్యను సన్మానించి భార్యను గౌరవపరిచి, అంటే నా ఉద్దేశం యేసు ప్రభు ప్రేమించినట్లుగా భార్యను ప్రేమించకుండా మనం ప్రవర్తిస్తుంటే ప్రభు బల్లలో చేయి వేయడానికి కూడా మనం అర్హులం కాం. దాంతోపాటు హస్బెండ్లో హెచ్ అనేది బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఆనర్స్ అనే దాని గురించి మాట్లాడితే, యు అనేది ఉంది చూసారా? హెచ్ యూలో యు
మీన్స్ అండర్స్టాండ్ యువర్ వైఫ్. కుటుంబాల్లో ఎక్కువగా నేను ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదు అనే సమస్య ఉంటుంది. నా భర్తకు నేను ఇన్నేళ్ళైనా కూడా నేను అర్థం అవ్వట్లేదండి అని ఈ స్త్రీ పక్కన ఇరుగింటి వారికి పొరుగింటి వారికి అందరూ చెప్పుకుంటాడు తన బాధ. తనను అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏ రీతిగా ప్రేమించాలో, భార్యను ఏ రీతిగా అర్థం చేసుకోవాలో కూడా చెప్తున్నాడు. చూడండి 28వ వచనం, 5:28, ఎఫెసీ పత్రిక 5:28. అటువలనే పురుషులు కూడా భార్యను ఎంతవరకు అర్థం చేసుకోవాలంటే తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారట. తమ సొంత శరీరాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, తమ సొంత శరీరాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటారో ఆ రీతిగా అర్థం చేసుకోవాలట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి బాగా కొట్టే అలవాటు ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం. ఆ రోజు అదేదో ప్రతిరోజు ఇది ఒక విధిగా, ఒక డ్యూటీ, రెస్పాన్సిబిలిటీగా పెట్టుకొని ఉంటాడు. ఈరోజు నేను తాగాలి, వచ్చి నా భార్యను కొట్టాలి. ఈరోజు నేను ఇంటికి వెళ్ళాలి, నా భార్యను దూషించాలి, అప్పుడు నేను హీరో. పని కట్టుకొని ఇది ఒక క్రమంగా చేసుకుంటూ పోతుంటాడు. ఈ సొంత శరీరం వల్ల ప్రేమించడం అంటే ఏంటంటే, ఒకరోజు నీ భార్యను కొట్టడం మానేసి ఒక రూమ్లో తలుపేసుకొని ఆవిడని ఏ లెవెల్లో కొట్టావో, ఎంత శక్తితో కొట్టావో అదే పరికరాలు, అదే చేతులు తీసుకొని నిన్ను కొట్టుకో ఒకసారి. అప్పుడు దాని నొప్పి, దాని బాధ ఏంటో అర్థమవుతుంది అంటున్నాడు ఇక్కడ. 28వ వచనము, పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులయ్యారు. కొట్టడం పక్కన పెట్టండి కొద్దిసేపు. కొందరికి ఇంట్లో బూతు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. భార్యను ఎట్లా అంటే అట్లా అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఒకరోజు పని కట్టుకొని ఈరోజు ఈ వాక్యం ఎక్కడైతే ఇక్కడ వినపడుతుందో ఎవరు లేకుండా తలుపేసేసుకొని అద్దం ముందు కూర్చొని ఆవిడ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావో అద్దం ముందు కూర్చొని అన్నీ నువ్వు మాట్లాడుకో, నిన్ను చూసుకుంటూ. నువ్వు ఇట్లా ఇక మనం మాట్లాడలేము అలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా. సొంత శరీరం వల్లే ప్రేమించడం అంటే, దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని అక్కడ చెప్పాడు. దాంపత్య జీవితంలో నీ సొంత శరీరం వల్లే ప్రేమించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది పైపరి చెప్పే విషయం కాదు. భార్య విషయంలో, సంఘం అనే దాని విషయంలో సమస్తమును మోసాడు ఆయన, యేసు ప్రభు. జరిగిందో జరిగిపోయింది, ఇప్పటి నుంచి మనం బాగుందాం, సంతోషంగా ఉందాం, కలిసి ఉందాం, పరిశుద్ధంగా ఉందాం అన్న రీతిగా ఒక పొలాన్ని ఒక రైతు ఎలాగైతే దున్నుతాడో, సంఘం అనే భార్య కొరకు కొరడా దెబ్బల చేత ఆయన వీపల దున్నబడింది. చిన్న విషయం కాదు. యేసు ప్రభు కొరడా దెబ్బలు పడ్డాయి అని అంటే అది ఎవరో కొట్టారు, వీపు మీద దెబ్బలు తగిలా, ఆయన సిలువ మోసుకొని వెళ్ళిపోయాడు అన్నది సింపుల్గా చూడకూడదు. అది ఆ కాలంలో కొరడా దెబ్బలు, కొరడా తీసుకొని కొడితే చర్మంలోనికి ఆ కొండి ములు లాంటిది గుచ్చుకొని ఒక వ్యవసాయదారుడు పొలాన్ని దున్నుతుంటాడు చూసారా, నాగలి గట్టి, అలా ఆయన చర్మం అలా దున్నబడింది. అంత చేస్తున్నా, అంత బాధ కలుగుతున్నా సిలువ మీద ఆయన అన్నమాటే తన భార్య విషయంలో తను ఏం చేస్తుందో తెలియదు కనుక దాన్ని క్షమించు అన్నమాట. భార్యను అంతగా ప్రేమించాడు. 29వ వచనంలో చెబుతున్నాడు, పురుషుడా తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు కదా, దానిని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు కదా. హస్బెండ్లో యు అంటే అండర్స్టాండ్, గుర్తుంచుకోవాలి విషయాలు. హస్బెండ్స్ లిసన్, హెచ్ మీన్స్ ఆనర్స్ అండ్ ఆనెస్ట్, యూ మీన్స్ అండర్స్టాండ్. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే ఇద్దరు కూర్చొని ఒంటరిగా, నేను నిన్ను అర్థం చేసుకోవడంలో నేనేమో ఫెయిల్ అయిపోయానేమో, జరిగింది నా వలన నీకేమైనా ఇబ్బంది కలిగింటే చెప్పు, నాలో నేను మార్పు చేసుకుంటానని దేవునికి భయపడి విధేయుడిగా భార్యతో ఓపెన్గా మాట్లాడితే అయిపోతుంది, సమస్యలు తీరిపోతాయి. యూ అయిపోయిందిగా, ఇప్పుడు ఎస్ దగ్గరికి వద్దాం. ఎస్ అంటే సర్వ్ యువర్ వైఫ్. నీ భార్యకు నువ్వు సర్వీస్ చేయి. ఎలాంటి సర్వీస్? సేవా దృక్పథంతో. ఎలా చేయమంటావు ప్రభువా? నాయన ఒకసారి చూద్దామా? యేసు ప్రభు ఆయన మాట్లాడిన తీరు, ఆయన చేసిన పని మత్తయి సువార్త 20వ అధ్యాయం
భార్య కదండి పురుషునికి సర్వీస్ చేయాల్సింది అనే అభిప్రాయంలో ఉంటాం. కరెక్టే. దానికి ముందు పురుషుని బాధ్యత ఒకటి ఉంది. ఏమిటంటే అది 28వ వచనం, మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఇక ఈ వాక్యం విన్నారు కనుక భార్యలందరూ ఇంటికి వెళ్ళి, నేను కాదు వంట చేయాల్సింది ఈ రోజు నుండి, నువ్వే నాకు చేసి పెట్టాలి. నేను దాని గురించి మాట్లాడట్లేదు ప్రియులారా, మీరు తిరగబడకండి స్త్రీలు. ఈ వారం పురుషుని గురించి మాట్లాడుతున్నాను, రాబోయే రోజుల్లో స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, దీనితో పాటుగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో భోజనం చేస్తుంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. 4వ వచనం నుండి, యోహాను సువార్త 13:4-5. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. పరలోకమందు ఉండి భూమి మీదకి వచ్చి శిష్యుల పాదాలు పట్టుకొని మీరు ఈ రీతిగా చేయండి అని చూపిస్తున్నాడంటే, అక్కడ ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, మొదట నేను ఏ రీతిగా నడుచుకున్నానో నన్ను చూసి నువ్వు నేర్చుకుని ఆ రీతిగా ప్రవర్తించు అంటున్నాడు. యు సీ మీ, యు అబ్జర్వ్ మీ అండ్ దెన్ ఫాలో మీ, అది చెప్తున్నాడు అక్కడ. నేను నీ పాదాలు పట్టుకున్నాను కనుక ఇక జీవితకాలం అంతా నీ పాదాలు కడుగుతూనే ఉంటాను. అఫ్ కోర్స్ యేసు ప్రభు తన రక్తం చేత మనల్ని అందరికీ అడిగి పవిత్రపరిచాడు. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు, ఈరోజు చెప్పారు కదండి, హస్బెండ్లో హెచ్ అంటే ఆనర్, ఆనెస్ట్ అని చెప్పారు, యూ అంటే అండర్స్టాండ్, ఎస్ అంటే సర్వ్. కాబట్టి మీరే వంట చేసి నేను మంచం మీద కూర్చొని ఉంటాను, ప్లేట్లోనే కూర అన్నం అన్నీ వేసి నేను తినను, నువ్వే కలిపి ముద్ద పెట్టి ఇక మీద అన్ని మాసుకొని నా పక్కన కూర్చొని సేవలు చేస్తూ ఉండు. ఆ రీతిగా ప్రేమ ఆప్యాయాలతో అప్పుడప్పుడు భార్య ప్రేమతో తినిపించడంలో తప్పేం లేదు. కానీ అధికారం కాలు కడుగు అని భార్య ప్రవర్తించడం అది తప్పవుతుంది. మళ్ళీ ఇంట్లో తన భార్య ఇబ్బందుల్లో ఉంటే, ఆరోగ్యం బాగాలేకుండా కష్టాల్లో ఉంటే, ఒకవేళ బెడ్ మీదనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనంటే, పురుషుడు బలంగా ఉంటే ఆ సమయంలో కూడా నువ్వు నాకు వచ్చి సేవ చేయని భార్యను డిమాండ్ చేయడం తప్పది. ఆ సమయం నువ్వు దిగాలి, నువ్వు మార్పు చెందాలి. నీ భార్య పరిస్థితి బాగాలేనప్పుడు అర్థం చేసుకొని, ఇన్నాళ్ళు నీకు చేసిందిగా, ఈసారి నువ్వు ఆవిడకు చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి అర్థం తెలియజేస్తుంది ఈ మాట. యేసు ప్రభు వచ్చి ఎప్పుడు పాదాలు కడిగాడు, యేసు ప్రభు వచ్చి ఎప్పుడు రక్తం మన కొరకు కార్చాడు అంటే, ఈ లోకం పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, ఈ లోకం తనను తాను బాగు చేసుకోలేని పరిస్థితి వచ్చేసినప్పుడు, నేనే రావాలి వీరికి మేలు చేయాలని ఆయన దిగి వచ్చి ఆయన ఆ విధంగా పరిచారం చేసేటి. ప్రియులారా, సర్వ్ అంటే దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు హస్బెండ్లో చెప్పాను, ఇక మిగిలిన అక్షరమే బి. హస్బెండ్లో బి అంటే బిల్డ్ యువర్ హౌస్. సంపాదించి రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు కడదాంలే అని ఆ ఇంటి గురించి మాట్లాడట్లేదు. ఆ ఇల్లు కట్టడం అంటే ముందు నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా భార్య పిల్లలతో దేవునిలో కట్టు. ఆ తర్వాత ఆ ఇల్లు దానంతటా అదే రావడానికి సాధ్యమవుతుంది. ఒక మంచి ఇల్లు కట్టాడు ఒక వ్యక్తి, కానీ ఇంట్లో ఎవరు లేరు. కారణం, అందరూ విడిపోయారు. భార్య ఒక దిక్కుకి వెళ్ళిపోయింది, కుమారుడు ఒక చోటుకి వెళ్ళిపోయాడు, ఇంకో కుమారుడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయారు అనుకోండి, అంత పెద్ద ఇల్లు కట్టికి ప్రయోజనం ఏంటి? అందుకే విశ్వాసంలోనూ నిరీక్షణలోనూ దేవుని యందు భయభక్తులతోనూ యేసు ప్రభు అనే బండ మీద మొదట ఇల్లు కట్టుకుంటే ఆ తర్వాత మిగిలినవి సాధ్యమవుతుంది. నెక్స్ట్, హస్బెండ్లో ఏ అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి. భార్యను ఎప్పుడూ అరిచి తిట్టి, ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, ఇట్లా వేసేది అనే సమస్యలు ఉంటాయి ఇండ్లలో కొన్ని సందర్భాల్లో. అఫ్కోర్స్ ఇంకా సాధారణం అండి, ఏ పురుషునికి లేవు చెప్పండి ఆ సమస్యలు? మీరు చెప్పండి, ఒప్పుకుంటారా? మీరు ఇంట్లో వండిన ప్రతి వంటకు 100కి 100 మార్కులు వేసే పరిస్థితి ఉందో చెప్పండి? ఏ పురుషునికి లేదు అది. ఎప్పుడు ఇంకా సనుగుతూ గొనుగుతూ ఉన్నామనుకోండి, చివరికి కనీసం అదన్నా వస్తుంది ప్లేట్లోకి నోట్లోకి, రేపొద్దున అది కూడా రాదు. నేను చేసే ప్రతిదానికి నువ్వు వ్రేలు పెట్టి
పాయింట్అవుట్ చేస్తున్నావు కనుక ఇంకా నేను చేసేదే లేదు, నీకు ఏం కావాలో నువ్వు చేసుకోపో అని చెప్పేసి మనల్ని కిచెన్లోకి పంపించింది అనుకోండి, ఆ తర్వాత మనం దిక్కులేని వాళ్ళం అయిపోతాం. కాబట్టి నేనేమంటానంటే ఏ అనే విషయంలో కొన్ని సందర్భాల్లో నీ నోటికి బాగలేకపోయినా లేదా నిజంగానే బాగున్నప్పుడైనా కనీసం అప్రిషియేట్ యువర్ వైఫ్, ఆవిడని అప్రిషియేట్ చేయడం అంటే చాలా చక్కగా చేసావు, ఇలా చేస్తే నేను ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటా అంటే నీ వంటలు గుమగుమలు, మా గొప్ప గొప్ప రుచులు, ఈ రుచులు చూడ రుచుల చాడే వేరు అన్నట్లుగా భార్యను అభినందించాలి, అడ్మైర్ చేయండి. ఎన్నోసార్లు ఆవిడ్ని ఏ అనే అక్షరంతోనే తెలుగులో దాన్ని అవమానించినట్లయితే ఆలోచిస్తే కొంచెం రూట్ మార్చి మన పని కావడానికి ఒక చిన్న టెక్నిక్ అండి, ఇది లాజిక్. మన పని కావడానికి అప్రిషియేట్ చేయండి, అడ్మైర్ చేయండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల గురించి, అపోస్తలుల గురించి, త్యాగమైన స్టెఫెన్ గారి గురించి, దేవుని కొరకు వీరు ఎంత గొప్ప జీవితం జీవించారని చెప్పుకుంటుంటాం మనం. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? ప్రవక్తల గురించి, శిష్యుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. కారణం ఏంటి? వారు గొప్ప పని చేశారు కనుక, వారు కూడా సంఘంలో ఒక భాగం కనుక. అబ్బా వారు ఎంత గొప్పవారండి అని. అలానే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని భార్యగా మన జీవితంలో ప్రవేశించిన వారిని అప్రిషియేట్ చేయండి, అడ్మైర్ చేయండి అని చెప్తుంది వాక్యం. సన్మానించండి అనే దాంట్లో అదొక భాగం. నెక్స్ట్, అన్నీ చేశారు కానీ కనీసం నెలకై కొన్ని ఇళ్ళలో ఒక సమస్య, జీతం వస్తుంది కానీ ఇంటికి డబ్బులు ఇవ్వడు, జీతం వస్తుంది కానీ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాడు, జీతం వస్తుంది కానీ ఇంటికి రెంట్ కట్టాడు, కరెంటు బిల్లు కట్టాడు, ఇంటికి 10,000 ఖర్చు ఉంటే కేవలం ఒక 1,000 రూపాయలు ఇచ్చేసి దీంతో బతుకుపోండి అని అంటాడు, మిగిలినంతా వీళ్ళు పెట్టేసుకోండి. ఇలాంటి సమస్యలు. అలా చేయకూడదు హస్బెండ్ అంటే. అవసరమైతే నువ్వైనా పస్తుండి ఇంటిని నర్చర్ చేయాల్సిన బాధ్యత. నర్చర్ అంటే నర్చర్. చిన్నప్పుడు పిల్లలకి ఎలాగైతే పోషక పదార్థాలన్నీ ఇచ్చి, యేసు ప్రభు చూడండి సిలువ మీద ఆయన శరీరాన్ని ఆ రోజు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఇలా చూపిస్తూ, ఇది నా శరీరం, దీన్ని తీసుకొని తినండి అన్నాడు. శరీరమును ఇలా ఇచ్చేసి ఒక చుక్క నీళ్ళు అడిగాడు సిలువ మీద. నీళ్ళు అడిగితే నోటికి చేదైన చిరకనిచ్చారు. ఆయనేమో అన్నీ ఇచ్చాడు, పొందుకున్నది మాత్రం చేదైన చిరక. ఒక్కసారి ప్రభువుని చూడండి ఆయన ఎలా ప్రవర్తించాడు. సంఘం అనే తన భార్య ఎడల సమస్తమును ఇచ్చేశాడు. వారు అస్వస్థతగా ఉంటే వారిని స్వస్థపరిచాడు, వారి కొరకు అన్నీ ఇచ్చి, వారు ఆకలితో ఉంటే చూడలేకపోయాడు, మీరే భోజనం పెట్టండి అని 5 రొట్టెలు 2 చేపలు పంచి ఇచ్చేశాడు. నీ స్వార్థం చూసుకొని నీ కుటుంబాన్ని మర్చిపోకని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ నర్చర్ యువర్ ఫ్యామిలీ, నర్చర్ యువర్ వైఫ్. అంత కష్టపడింది కదా నెల సంవత్సరం అంతా, ఒక్కసారి ఎప్పుడైనా అలా బయటికి తీసుకెళ్ళి హోటల్లో తినిపించు. ఇదిగో నేనైతే వంటలు చేయలేను, నాకు పెద్దగా రాదు, కాబట్టి నీతో కలిసి మన ఇద్దరం కలిసి ఈరోజు మన మ్యారేజ్ డేనో నీ బర్త్డేనో ఏదో ఒక రీజన్ పెట్టుకొని కొంతసేపు అలా బయటికి తీసుకొస్తే మా ఆయన నన్ను బాగా చూసుకున్నాడు అనే డెఫినేషన్ అలా పడిపోతుంది అట్లా మైండ్లో. నర్చర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ బై గివింగ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు ఇవ్వలేదా? అన్నీ దాచిపెట్టుకున్నాడా? ఇంతకు యేసు ప్రభు యొక్క త్యాగం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇంక ముగించుకుందాం. హస్బెండ్లో ఎన్ వరకు వచ్చాను. ఇంకా మిగిలినది ఒకటి అక్కడ రాకముందు ఒక మాట చూద్దాం. మళ్ళీ ఎఫెసీ పత్రిక 5లో ఈ మాటలన్నీ చాలా గొప్పవి. 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నానని క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పి రోమాపత్రికలో తన భార్యను ఎంత ఆస్తికర్తగా మారుస్తున్నాడో చూడండి ఒకసారి. తన భార్యను ఆస్తికర్తగా ఎలా మారుస్తున్నాడు. రోమాపత్రిక 8:17 వచనం చూద్దాం. రోమాపత్రిక 8:17, మనం పిల్లలమైతే వారసులం అని చెప్పి కామా పెట్టి వెంటనే ఇంకో చోటుకి తీసుకొస్తున్నాడు. అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులం. తర్వాత 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? అన్నీ అనుగ్రహించి అన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలన్న ఆలోచన లేకపోతే. ఇంకా చెప్పనా, కొందరు సంఘ పెద్దలుగా ఉంటారు,
ఇంట్లో భార్యను బాగా హింసిస్తుంటాడు. అలాంటి వ్యక్తి సంఘ పెద్దలుగా ఉండటానికి కూడా అర్హుడు కాడు. హీఈస్ నాట్ ఎలిజిబుల్ అట్ ఆల్, డిస్క్వాలిఫైడ్. కారణం ఏంటో తెలుసా? నీ ఎదుట నువ్వు తాళిగట్టి ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, శ్రమ ఎందును, బాధ ఎందును, సుఖమందును, వ్యాధి ఎందు, రోగమందు, అన్ని ప్రమాణాలు చేసావు, దొంగ ప్రమాణాలన్నీ అన్నీ చేసిన తర్వాత ఎదురు కనబడుతున్న భార్యనే సరిగా చూసుకోలేనోడు సంఘం దగ్గరకు వచ్చి సంఘాన్ని ఏం చూసుకుంటాడు? ఇంట గెలిచి రచ్చ గెలిచి అని ఉంటుంది ఒక మాట. ఇంట్లోనే పరిస్థితులు బాగాలేకపోతే నువ్వు దేవుని సంఘాన్ని ఏం చూసుకుంటావు? ఇంట్లో భార్యను సరిగా చూసుకోలేనోడు సంఘం అనే దేవుని యొక్క భార్యను జాగ్రత్తగా ఆయన చెప్పినట్లుగా నడిపిస్తాడనే నమ్మకమే లేదు, గ్యారంటీ లేదు. యు ఆర్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ ప్రాపర్లీ. ఆల్ రైట్, ఇంకా లాస్ట్ డి ఉంది చూసారా? గెస్ చేయండి డి ఏమై ఉండొచ్చు? హస్బెండ్లో డి అంటే డివోట్ యువర్ సెల్ఫ్. డివోట్ అంటే నీవు నీ భార్యకు అంకితమై జీవించాలి. అబ్బా ఇది ఒక్కటి చాలా కష్టంగా ఉంది బ్రదర్ అనకండి ఎవరు కూడా. ఇంకా నీ భార్యకు నువ్వు అంకితం కాకపోతే ఇంకెవరికి అంకితం అవుతావు? కాబట్టి యేసు ప్రభు సంఘం అనే తన భార్య కొరకు ఎంతవరకు అంకితమైపోయాడు? తన ప్రాణం పోయేంత వరకు అంకితమైపోయాడు. డివోట్ యువర్ సెల్ఫ్. అలా పిల్లలు కూడా ఏం చేస్తారో తెలుసా? నాన్న నువ్వు మమ్మీని సరిగ్గా చూసుకోవట్లేదు, ఎప్పుడు తిడుతుంటావు, కొడుతుంటావు, అరుస్తుంటావు. అలాంటప్పుడు మమ్మల్ని నువ్వు పెద్దగైన తర్వాత చూసుకుంటావు అనే గ్యారెంటీ ఏంటి? అందుకే చూడండి, చిన్న పిల్లలు ఇంట్లో ఏమైనా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే వాళ్ళు ఎక్కువగా మమ్మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ వెళ్ళిపోతుంటారు. చట్టాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటాయి. అది నిజమేనండి, చట్టాలు సపోర్ట్ చేస్తాయి కాబట్టి అట్లా పోతున్నారు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి సమాజంలో పురుషుడు తన భార్యను ప్రేమించే విషయంలో ఏదో తేడా చేస్తాడు కనుకనే దేవుడు ఇన్ని చెప్పాడు. కనుకనే ఇన్ని చెప్పాడు అనుకోండి, ఇవన్నీ చెప్పాడు. ఏ కారణాన్ని బట్టి చెప్పింటాడు? మనం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంటే ఇవన్నీ ఎందుకు చెప్తాడు చెప్పండి? మనం అన్నీ కరెక్ట్గా చేస్తుంటే అబ్బా ఈయన శాంసన్ గారు ఈరోజు అన్నీ చెప్పారండి, ముందు ఈయనకు కూడా పెళ్ళి ఈయన పరిస్థితి ఏంటి అని అనుకునే మనుషులు ఉండొచ్చు. చెబుతున్న నేను బోధకుడా, బైబిల్లో ఒక మాట, బోధకుడా నీకు నీవు బోధించుకున్నావా అని ఉంటుంది. నీకు నీవు బోధించుకున్నావా అని అంటే చెప్తున్నా మీతో పాటు ఆ మాటలు నాకు కూడా. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ టైం. మనం అందరము పురుషులుగా అమ్మయ్య ఈరోజు మా వారికి చాలా బలపడ్డాయండి, మీ గురించి చెప్పాడని చెప్పేసి స్త్రీలు చెలరేగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వినారుగా ఈరోజు వాక్యం బాగైందిలే అని మాత్రం అనుకోకుండా వస్తాను టైం అయిపోయింది. ఆల్ రైట్, ఏం విన్నాం ఈరోజు? హస్బెండ్ అనే దాంట్లో హస్బెండ్ యొక్క బెండ్ తీయడానికి గడ జీవితం ఉన్నది మనకు. హస్బెండ్ ఉన్నది సాతాను యొక్క బెండు విరిచి దేవునికి మహిమకరంగా జీవించటమే. స్త్రీ పురుషులు భూమి మీద దేవుని యొక్క ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ అంటారు వీరు. పురుషుడు యేసు ప్రభువును చూపిస్తుంటే స్త్రీ సంఘమును చూపిస్తుంటారు. ఎలాగైతే సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు సిద్ధమై త్యాగమయ్యాడో ఆ తర్వాత భార్యకు అర్థమైంది, నా ప్రభు నా కొరకు, నా యజమాని నా కొరకు ఇంత త్యాగమైతే నేనెందుకు అవ్వకూడదు అని స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడ్డారు, యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డారు. ఆ తర్వాత అనేక మంది ప్రాణత్యాగం అయిపోయారు. చివరికి మనము పుట్టిన ఈ తరంలోనే ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి కుటుంబం గ్రామ్ స్టైన్ గారు తన పిల్లలు ఇద్దరు సజీవ దహనం అయిపోయారు. అలా లెక్క చేయట్లేదు మరణానికి. నా ప్రభు నన్ను ఈ రీతిగా కాపాడినప్పుడు నేనెందుకు జీవించకూడదు అలా అని జీవించడం ప్రారంభించారు. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనలో ఒకవేళ ఎలాంటి బలహీనతలు ఒకవేళ ఏమైనా ఉంటే మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఇక మీదట సమాజంలో దేవుడు కోరిన విధంగా, దేవుడు మెచ్చే విధంగా మన జీవితాలను మార్చుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు బలలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మేము ఆలోచించలాగున, అవును కదా, ఇంట్లో నేను నా భార్యనే ప్రేమించకపోతే సంఘంలో వచ్చి నేను ఉద్ధరించేదేముంటుంది? కాబట్టి నా భార్య విషయంలో నేను ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానని ప్రతి మనిషి తనను తాను పరిశీలించుకునేలాగా కృప చూపమని ప్రార్థిస్తూ,
మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నా తండ్రి, ప్రభు బలలోని ప్రవేశించబోతుండగా ఎంతో భయము భక్తితో మేము ప్రవేశించడానికి సహాయం చేయను వేడుకొంచి ఈ ప్రార్థన విజ్ఞాపన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారిపేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.